హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. నేను చాలా బాగున్నాను. ముందుగా అందరికీ ఆదివారం శుభాకాంక్షలు. ఏంటి ఆదివారం శుభాకాంక్షలు చెప్తుంది ఏంటా అనుకుంటున్నారా? అసలుకి ఇప్పుడు యుద్ధాలు జరిగిన టైంలో చాలామంది ఆదివారం ఏం చేయాలి, ఏం స్పెషల్స్ వండాలని చాలామంది ఎదురు చూస్తుంటారు కదా! బట్ ఏంటంటే మనకి ఇప్పుడు గ్యాస్ కొరత కాబట్టి అలాంటి స్పెషల్స్ ఉండవని అనుకుంటున్నాను. ఎందుకంటే గ్యాస్ చాలా మందికి దొరకట్లేదు. అఫ్కోర్స్ ఇప్పుడు మాకు కూడా గ్యాస్ అయిపోయింది. నేనేం చేశానంటే ఇవాళ గ్లాసుల్లో మినపపిండి వేసి ఇడ్లీ కుడుములు అంటాం కదండీ! అలా ట్రై చేశాననమాట. కరెంట్ కుక్కర్‌లోని. అది ఎలాగో మీకు చెప్దామని నేను మీ ముందుకొచ్చాను. మనం ఎప్పుడు రైసే ప్రిఫరే కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చని ఒకసారి ట్రై చేశాను. అది మీకు వీడియో చేసి పెట్టాను. చూడండి ముందుగా ఎలా పెట్టానో. మన ఇడ్లీ కుక్కర్‌లోని ముందుగా వాటర్ వేసుకొని, దాని మీద మనకి బరువు పెట్టుకునేది ఏదైనా ఉంటే దాని లోపల ఇంకో గిన్నె పెట్టి అందులో ఒక వాటర్ వేసి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్లాస్‌లో కొంచెం ఆయిల్ రాసుకొని పిండి అందులో పెట్టి, ఈ గిన్నెలోని 3 గ్లాసులు దింపుకోవాలనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఎలా చెక్ చేసుకుంటామో ఇలాగే వీటిని కూడా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటే ఎప్పుడైనా గ్యాస్ లేనప్పుడైనా సరే మనకి ఎప్పుడైనా ఇది యూజ్ అవుతూ ఉంటుంది. మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. గ్యాస్ అయితే దొరకడం లేదు. అలాగా ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయన్నమాట. ఎవరైనా సరే ఇడ్లీ కుక్కర్ లేని వాళ్ళు, ఇడ్లీ కుక్కరు పాడైన వాళ్ళు ఇలా ఒకసారి కరెంట్ కుక్కర్ ఉంటే ట్రై చేయండి. చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. చాలా బాగా వచ్చాయి. మాకేంటంటే గ్యాస్ అయిపోయింది కాబట్టి నేను ఇలా ప్రిఫర్ చేసుకుంటున్నాను. మనకి ఎన్ని ఐటెమ్స్ ఉన్నా సరే కొన్ని కొన్ని టైంలో టిఫిన్ లేనిదే అవ్వదు కదా! అందుకే నేను ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఏదైనా ఉడికిన వస్తువులు మాత్రమే మనం కరెంట్ కుక్కర్‌లో ప్రిఫర్ చేసుకోలేం కాబట్టి ఇలా చేసుకున్నాను. మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మనం ఎప్పుడైనా గ్యాస్ మీదే కాకుండా ఇలా ట్రై చేయొచ్చు. మాకు బొగ్గుల పొయ్యి లేదు. లేదంటే నేను బొగ్గుల పొయ్యి మీద కూడా వండి మీకు వీడియో పెట్టేదాన్ని. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. చూసారా ఫైనల్‌గా నా గ్లాసులు ఇలా వచ్చాయి. అంటే అంత మనం తీసినప్పుడు కొంచెం మెల్ట్ అయిపోతూ ఉంటుంది కదా! బాగా రాదు. మొత్తానికి గ్లాసెస్ అయితే అలా వచ్చాయి. ఫైనల్లీ గ్లాస్ ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.